అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా టాపిక్లోకి వెళ్దాం. సో మీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాక కొడుకు కానీ కూతురు కానీ పక్కింటి ఉన్న పిల్లల మీద నిన్ను నరికేస్తాను చంపేస్తాను అంటే మీరు ఏ విధంగా మందలిస్తారు అసలు? ఇది తప్పు నాయన, మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా మందలిస్తాం. ఓకే, తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పాలి. సో మరి పార్టీ అధినేత పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ మంత్రులకు కానీ అలాగే పార్టీని అభిమానించే వాళ్ళు కూడా తండ్రి లాంటి వాడే కదా. సో మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, రెంటపాలెం గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు కొంతమంది అత్యుత్సాహంతో ఫ్లెక్సీలు పట్టుకుని రప్ప నరికేస్తాము, అది చేస్తాం ఇది చేస్తామంటే దానికి తండ్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారో ఒకసారి విందాము. విన్న తర్వాత మనం ప్రొసీడ్ అవుతాం. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిది కదా. సార్ విన్నారు కదా సార్. సో మరి నెక్స్ట్ టీడీపీ ఒకవేళ నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ ఉన్న వాళ్ళందరినీ కూడా గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టుగా నరికేసి రప్ప నరుకుతామంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచిదే కదా అంటున్నారు. సో దానికి ఏమంటారండి అసలు మీరు? ఏముందండి, ఆయన దృష్ట్యా చూస్తే ఆయన నమ్ముకున్నది రప్ప నరకడమే. ప్రజలకు ఇది మేలు చేస్తాం, ప్రజలకు అది చేస్తాం, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని పోయినసారి వైన్ షాపుల దగ్గర నిలబెట్టాము, ఈసారి అట్లా నిలబెట్టాము. పోయినసారి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టాము, 45 యాప్లు తెచ్చాము, ఈసారి ఒకటే యాప్తో పనిచేస్తాము. లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు పోయినసారి రివర్స్ పిఆర్సీ ఇచ్చాము, ఈసారి అలా ఉండదు, మంచి పిఆర్సీ ఇస్తాము. లేకపోతే పోయినసారి నేను సరెండర్సు లీవులు ఇవన్నీ డిఏలు టీఏలు అన్నీ పెండింగ్ పెట్టిపోయినాను, ఈసారి అట్లా చేయను, రాగానే విడుదల చేస్తాను. లేకపోతే అక్క చెల్లెమ్మలకు లేకపోతే కులానికింత డబ్బులు పెంచుకుంటూ పోతాను. లేకపోతే రైతులకు రుణమాఫీ చేస్తాను. లేకపోతే ఇంకా మొన్నటి వరకు 130 బటన్లే నొక్కినాను, ఈసారి 200 బటన్లు నొక్కుతాను. లేకపోతే నేను రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్నను కాబట్టి నేను వెలుగొండ ప్రాజెక్టు లేకపోతే హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు కానీ ఇప్పటి వరకు 4 టీఎంసీల కెపాసిటీ ఉంటే 10 టీఎంసీల కెపాసిటీతో రాయలసీమకు లిఫ్ట్ చేస్తాము. శ్రీశైలం డ్యామ్ ఎదురుగా ఫ్లంజ్ పూల్ ఏర్పడింది, డ్యాము ప్రమాదంలో ఉంది. నేను ఎందుకంటే గత 5 ఏళ్లలో గ్రీజు పెట్టలేకపోయాను. ఇప్పుడు ఆ గ్రీజు పెడితే అంటే ఆ ఫ్లంజ్ పూలు అవన్నీ నిర్మాణ పనులు చేపట్టి రాయలసీమకు అటు గోదావరి కృష్ణ పెన్నా నదుల అనుసంధానంలో నేను కూడా భాగస్వామ్యం అవుతాను. చంద్రబాబు నాయుడు గారు ఆ నదుల అనుసంధానం స్టార్ట్ చేసినప్పటికీ నేను కూడా రాయలసీమ ముద్దు బిడ్డనే కాబట్టి నేను కూడా రాయలసీమకు నీళ్లు తీసుకొని వస్తాను. ఇలాంటివి చెప్పేది పోయి రప్ప నరుకుతాము తెలుగుదేశం వాళ్ళని, అది మంచిదే కదా అని అంటే ఏం మాట్లాడాలి మనము? మాటలు ఏముంటాయి? నిజంగా ఇప్పటికీ స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, ఒకప్పుడు రెడ్డి కమ్యూనిటీలో పుచ్చలపల్లి సుందరరామయ్య గారు, తరిమెల నాగిరెడ్డి గారు, ఎలాంటి మహానుభావులు ఉన్నారండి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర సమరయోధుడు, ఇట్లాంటి చరిత్ర ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీ ఈరోజు ఏ స్థాయికి దిగజారిందండి? ఎటువంటి తప్పుడు పని జరిగినా, ఎవడన్నా గంజాయి తాగినా, ఎవడన్నా బ్లేడ్ బ్యాచ్ ఉన్నా, లేకపోతే ఎవడన్నా డ్రగ్స్ బ్యాచ్ ఉన్నా వాళ్ళని అంటే ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఈరోజు రెడ్డి సమాజం కూడా బాధపడతా ఉందనేది నేను చెప్తా ఉన్నాను. అంటే నాగమల్లేశ్వరరావు గారు కూడా ఏదో స్వతంత్ర సమరయోధులాగా విగ్రహావిష్కరణ చేశారు, నాకైతే అర్థం కావట్లేదు అసలు అండి. ఇప్పుడు ఆయన చనిపోయినది 2024 జూన్ 9వ తారీఖు. చనిపోతే ఈరోజు ఎందుకు వెళ్ళినట్టు? ఐతానగర్లో చూసుకోండి, పొదిలి పర్యటన చూసుకోండి, సత్తెనపల్లి పర్యటన చూసుకోండి, లేకపోతే వినుకొండ పర్యటన చూసుకోండి, ఎక్కడన్నా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సిన్సియర్గా చేసినటువంటి కార్యకర్తల పరామర్శ కానీ లేకపోతే సిన్సియర్గా పనిచేసినటువంటి నాయకుల పరామర్శ కానీ ఎక్కడైనా చేశాడా? గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్, నరికేస్తాం. పుష్ప సినిమా డైలాగ్ తీసుకొని వచ్చి నిన్న ఆడ ఫ్లకార్డు పట్టుకొని చూపిస్తా ఖండించేది పోయి ఒక నాయకుడు ప్లేస్లో ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాలేదు. మరి ఆయన ఖండించే వాళ్ళు కాబట్టే రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజారాజ్యాన్ని విలీనం చేసుకుని అది సెకండరీ సబ్జెక్టు అయినప్పటికీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇలాంటి వారిని ప్రోత్సహించలేదు. మరి మీరు ఓపెన్గానే మంచిది అంటున్నారంటే ఇంక 2029లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఓట్లు వేస్తే ఏమైపోతుంది? వేయకపోతే వాళ్ళని నరుకుతారు, వేయని వాళ్ళని నరుకుతారు.
లేకపోతే అక్క చెల్లెమ్మలను నరుకుతారు. ఎన్ని తాలిపుట్టు దిగుతాయో తెలియదు. ఉత్తరాంధ్రలో వైజాగ్లో రాజధాని అనే ఆడ ఓట్లు అయిన దానికి ఆడవాళ్ళని నరుకుతారు. తర్వాత అమరావతి రైతులను నరుకుతారు. తర్వాత కర్నూలులో న్యాయ బెంచి పెట్టలేదు, ఇంకో రాజధాని పెట్టలేదు. మాకు మీరు ఎందుకు సపోర్ట్ చేయలే, 3 రాజధానులు పెడతామని చెప్పి కర్నూలులో నరికేస్తారు. ఇంకెవరు మిగులుతారు రాష్ట్రంలో? అందరినీ రప్ప నరికేస్తే మీకు ఓట్లు వేసే వాళ్ళు ఎవరు? మీకు మీరే ప్రజాస్వామ్యాన్ని నడుపుకోండి, మీకు మీరే ఎలక్షన్లు పెట్టుకొని మీకు మీరే ఒక సపరేట్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని మీరే చేసుకోండి. ఈ డెమోక్రసీలో ఈ ప్రజాస్వామ్యము, చట్టం ఉంది, రాజ్యాంగాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా అతి మంచితనం పనికిరాదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో అప్పుడు పోరాడినటువంటి ప్రత్యర్థులు వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రత్యర్థితనం వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యర్థులంతా అంటే గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వరకు ఎలాంటి ప్రత్యర్థులతో కోరుకున్నారు? చెయ్య పట్టుకునే కట్టెతో కొట్టేవాళ్ళండి చంద్రబాబు నాయుడు గారిని. సరే కొట్టుకొని, నువ్వు ఓపుకున్నంతసేపు కొట్టుకొని నేను తట్టుకుంటానని చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెయ్యి అడ్డం పెడితే నేను కత్తి తీసుకొని వచ్చి నరుకుతా అంటున్నాడు, రప్ప. మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి. ఆయన ఇంకా చట్టము, రాజ్యాంగము అంటే వాళ్ళు ఏమంటున్నారు? 3 నెలల లోపల పోయి మళ్ళీ బయటకు వస్తాము. అవును, ఇది ఇంతటితో ఆగుతుందా? ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వదిలి చూడండి, 1 నెల. ఫ్లకార్డు పట్టుకునేవాడు రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారే నిన్న వ్యాఖ్యానించారు. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఏందిరా నాయన మీరు, మీ మాటలు, అసలు ప్రజాస్వామ్యంలో ఒక నాయకులు మాట్లాడే తీరా ఇది, ఒక నాయకుడు మాట్లాడే తీరా, ఎలా ఉండేటువంటి రాష్ట్రాన్ని ఎలా చేశారా నాయన ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉతికి ఆరేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాకు పగ్గాలు వదిలితే ఊర్లు మొత్తం ఇడిపీకిపోతే అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే, మరి దేనికోసం అన్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు? మంచిగా ఉండాలి, కాన్స్టిట్యుయెన్సీలో రాజకీయంగా పోరాడండి, హుందాతనంగా పోరాడండి. రప్ప నరుకుతా పోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రమే మిగిలితే ఏం చేసుకుంటారు మీరు అనేది ఆయన అంతరంగం యొక్క అంటే ఆయన మాట్లాడినటువంటి మాటల అర్థం అది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా 95 CBN 4.2 అనే డైలాగులు వాళ్ళకు ఏదో సీరియస్ అవుతారులే, మామూలేలే అని ఒక క్యాజువల్నెస్ అనేసి అధికారంలో వచ్చేసింది. మరి ఇప్పటికి కూడా మీరు సీరియస్గా దీన్ని పరిగణించకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే రప్ప నరిగితే మంచిది అని చెప్పేసి అంటున్నారు. అవును, మరి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో కూడా నేను తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటాను. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే.